ఓకే, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, బోరబండ డివిజన్ లో ప్రచారాలు జరుగుతున్నాయి. ఎలా జరుగుతుంది ఒకసారి అనుకుందాం. నా ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రచారం ఎలా జరుగుతుంది? బాగానే జరుగుతుంది అన్న. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ దీపక్ రెడ్డి అంటే చాలా ప్రజలకు ఎవరికి తెలియదు అంటున్నారు. దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎందుకు తెలియదు అని అందరికి తెలుసు, కానీ కొంతమంది కిరాయి వాళ్ళు ఉంటారు, ఓనర్స్ ఉంటారు కదా. ఇక్కడ ఓనర్స్ అందరికి తెలుసు, కిరాయి వాళ్ళకి తెలియదు ఉండొచ్చు, కానీ ఓనర్స్ స్థానిక ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు ఇక్కడ ఉన్నాడని. ఆయన పేరు తెలుసు, వాళ్ళందరికి తెలుసు. కానీ కిరాయి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండరు కదా ఎక్కువ, వాళ్ళకి తెలియదు కొంతమందికి. ఓకే, ఇప్పుడు సర్వేల ప్రకారం బీజేపీ చాలా తక్కువ ఉంది. దాని గురించి మీరేం మాట్లాడతారు? సర్వే చూపిస్తుంది, అన్ని ఫేక్ సర్వేలు చెప్తున్నాయి అవన్నీ. మేము కూడా సర్వేలో ఉన్నాము, మేము కూడా రేసులు ఉన్నామని మాకు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా చెప్తున్నారు, ఇక్కడ ఉన్న ఓటర్స్ కూడా చెప్తున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది అంటున్నారు? అది 11వ తారీఖే తెలుస్తుంది, అది ఓటర్ పైన ఉంటది. మేము అనుకుంటున్నాం బీజేపీ గెలుస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ 2 years లో మళ్ళీ బీజేపీ సెంట్రల్ లో బీజేపీ రావాలనుకుంటున్నాం. వస్తుంది కంపల్సరీ వస్తుంది, కంపల్సరీ రావాలని అంటున్నాం. కంపల్సరీ ఓటర్లు వేయాలి, వేస్తే తెలుస్తుంది. మనం హిందువులం అందరం ఒకటి ఓటు వేసి గెలిపిస్తే అందరూ మంచిగా ఉంటుంది. ఇంకా మోడీ గారి స్కీమ్స్ వచ్చాయి, అవి స్కీములు అందరూ తీసుకుంటారు, అందరూ పాటిస్తారు, అందరూ తీసుకుంటారు. అవి కరోనా టైంలో ఇంజక్షన్లు ఫ్రీ ఇచ్చిండ్రు. ఇంతకు ముందు కరోనా టైంలో ఒక్క ఇంజక్షన్ కొనాలన్నా కూడా 20,000, 10, 30,000, 40,000, 50,000 ఇంజక్షన్ ఉండేది. దానికి కూడా కరోనా ఫ్రీ ఇంజక్షన్ ఇచ్చినాం ఇప్పుడు అందరికి. ఏ అని పార్టీ పరంగా ఇయ్యలే, అందరికి ఇచ్చినాం మేము కరోనా టైంలో. మరి రేషన్ కూడా సెంట్రల్ 5 కిలోలు ఇస్తుంది, స్టేట్ 1 కిలో, 1 కిలోనే ఇస్తుంది. 5 కిలోలు మేమే ఇస్తున్నాం. కానీ చెప్పుకోవడం మేము 6 కిలోలు మేమే ఇస్తున్నాం అని చెప్పుకుంటారు, కానీ అది కాదు, 5 కిలోలు మేము ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిల్లు, దాని గురించి ముస్లిం ఓట్స్ అన్నట్టు పడతాయి, మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? వాళ్ళే 1,00,000 ఓట్లు ఉన్నాయి, మా 3 లక్షల ఓట్లు ఉన్నాయి. అయితే మాకే టర్న్ ఓవర్ అవుతుండొచ్చు, 1,00,000 ఓట్లతో వాళ్ళు వస్తే మేము 3 లక్షలు ఉన్నాం. ఇక్కడ బయట హిందూ కమిటీ లేదని చాలా మంది టాక్ ఉంది, దాని గురించి హిందూ కమిటీలు ఎందుకు లేవన్నా? హిందూ కమిటీ ఉంది, వాళ్ళ మొత్తం 3 లక్షల చిల్లర ఉన్నా, మరి 2 లక్షల చిల్లర అయితే ఓట్లు అయితే ఉన్నాయి కదా. కానీ అక్కడక్కడ డివైడ్ అవుతారు, కొన్ని ఓట్లు డివైడ్ అవుతాయి. కానీ మేమే మెజారిటీలో గెలుస్తామని చెప్తున్నాం. ఒక్క ఓటు అయినా కానీ గెలిచినట్టే. ఓకే, థ్యాంక్ యూ.